హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. ఇప్పుడు ఎగ్గు మసాలా కర్రీ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఉడకబెట్టిన గుడ్డులు పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం పసుపు కారం వేసుకొని తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ టమాటో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో ఆనియన్ గ్రేవీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. పసుపు కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను వేసుకోవాలి. గుడ్లను వేసుకున్న తర్వాత అందులో కొంచెం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత పైనుంచి మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేడి మసాలా గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. మసాలా గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.